మాట దేవుడు మనకిచ్చిన బలమైన ఆయుధం. నోటి ఫలమును తింటావని దేవుని వాక్యం చెప్తుంది. అంటే మన నోటితో బ్రతికేయచ్చు. ఈ రోజు మనం గమనిస్తే ఎడ్యుకేషన్ కంటే కూడా, సర్టిఫికేట్ కంటే కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ప్రాముఖ్యం. ఈ లోకం కమ్యూనికేషన్ స్కిల్స్ అంటుంది. అయితే వాక్యం ఏమంటదంటే నీ మాట యథార్థంగా ఉండాలి. మాట యథార్థమైన మాట ఎలాంటిదంటే బోర్ కొట్టొచ్చు, మనుషులు వినకపోవచ్చు, కానీ ఒకానొక రోజు ఆ మాటకే విలువ ఉంటుంది. ఒక కామెడీ జోక్ వేసి లేకపోతే డబుల్ మీనింగ్ ఉన్న డైలాగ్ వేసి అందరు నవ్విస్తే అప్పుడు నవ్వొచ్చేమో, కానీ తర్వాత చాలా దానివల్ల మనం విలువ పడిపోతుంది. అందుకని మాట్లాడేటప్పుడు యథార్థంగా మాట్లాడడానికి ట్రై చేయాలి. యోబు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం, యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. యథార్థమైన మాటలు బలమైనవంట. యథార్థంగా మాట్లాడితే మన మాటలే బలమైన ఆయుధంగా మార్చబడతాయి. ఎంత కష్టం వచ్చినా సరే యథార్థత వదిలిపెట్టకూడదు. ఎదుటి వ్యక్తి బాధపడతాడనో, మనుషులు ఇబ్బంది పడతారనో యథార్థత విడిచిపెట్టకూడదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. మరి యథార్థంగా మాట్లాడాలంటే ఏం కావాలి? అపోస్తులైన పౌలు ఏమంటాడంటే, మీరు అన్ని విషయంలో ప్రేమ కలిగి సత్యము చెప్పుటకు మీరు అన్ని విషయంలో ఎదుగుడి అని అంటారు. అంటే అన్ని విషయాల్లో కూడా ఎదిగినప్పుడు ధైర్యంగా యథార్థంగా మాట్లాడొచ్చు. మాక్సిమం ఎంత కష్టమైనా సరే అబద్ధాలు ఆపేసేసి యథార్థంగా మాట్లాడదాం. ఆ యథార్థత రేపొద్దున మనకు బలం అవుతుంది. ఆ యథార్థతే మన జీవితాన్ని నిలబెడుతుంది. ఆ యథార్థతే మన జీవితాలను స్థిరపరచు. గాడ్ బ్లెస్ యు.